గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో నిన్న 2,37,123 రీఫిల్ సిలిండర్లు డెలివరీ చేసినట్లు ప్రకటించింది. డొమెస్టిక్ కింద ఐఓసీఎల్ ద్వారా 83,166, హెచ్పీసీఎల్ నుంచి 88,257, బీపీసీఎల్ నుంచి 65,700 సిలిండర్లను వినియోగదారులకు అందించినట్లుగా ప్రకటించింది. గ్యాస్ కొరతపై వస్తున్నటువంటి వదంతులపై తెలంగాణ సర్కార్ ఓ క్లారిటీ ఇచ్చింది. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో నిన్న 2,37,123 రీఫిల్ సిలిండర్లు డెలివరీ చేసినట్లు ప్రకటించింది. డొమెస్టిక్ కింద ఐఓసీఎల్ ద్వారా 83,166, హెచ్పీసీఎల్ నుంచి 88,257, బీపీసీఎల్ నుంచి 65,700 సిలిండర్లను వినియోగదారులకు అందించినట్లు ప్రకటించింది. డొమెస్టిక్ సప్లైస్ లో ప్రాబ్లం లేదు. మీడియా ద్వారా యావత్ తెలంగాణలో డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి మేము తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కన్స్యూమర్స్కి ఇచ్చే ఇది యావరేజ్ ఏదైతే ఉందో గతంలో నుంచి ఒక హిస్టారికల్ డేటా నుంచి వాట్ ఈస్ ది యావరేజ్ కన్సంప్షన్ పర్ డే, దాని ప్రకారం సిలిండర్స్ వస్తున్నాయి. ప్రాబ్లం ఈస్ కమింగ్, షార్టేజ్ ప్రాబ్లం ఈస్ కమింగ్ ఇన్ కమర్షియల్ సిలిండర్స్. గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్సంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు. అయితే గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్స్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు.